ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా గోదావరి నదులకు వరద తాకిడి పెరిగింది. శనివారం సాయంత్రం పులిచింతల నుంచి 5.70 లక్షల క్యూసెక్కుల దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ పర్వలు తొక్కుతోంది. శనివారం రాత్రి 3.97 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేశారు. ఇవాళ 6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని రెండవ హెచ్చరిక జారీ చేశారు. మరోవైపు గోదావరి నది వరద భద్రాచలం వద్ద 44.5 అడుగుల ఉందని, ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో 10.14 లక్షల క్యూసెక్కులు చేరిందని అధికారులు తెలిపారు. దీంతో మోటి హెచ్చరిక కొనసాగుతుందని వెల్లడించారు. రేపు దాదాపుగా 11 నుంచి 12 లక్షల క్యూసెక్కుల వరకు వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చెప్పండి, కృష్ణా గోదావరి వరద ప్రభావం ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఏదైతే శనివారం రాత్రి నుంచి కూడా కృష్ణా అటు గోదావరికి వరద ప్రవాహం పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు అటు శ్రీశైలం కానీ జూరాల ప్రాజెక్టులు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణమ్మకు నిన్న శనివారం రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు. దాదాపు 3.97 లక్షల క్యూసెక్ల వరద నీరు నిన్న రాత్రికి చేరుకోవడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇతర అధికారులని అప్రమత్తం చేసి కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు గోదావరి వరద ఉధృతి కూడా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రస్తుతం కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు 44.9 అడుగులకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం చేరింది. 9.88 లక్షల క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల వల్లే ఈ వరద వస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదైనా అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని, అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అని చెప్పొచ్చు. అదేవిధంగా మరోవైపు స్థానికంగా మరో 2 రోజుల్లో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని కూడా ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజ్ కుమార్. రైట్ రాజు, మరి ప్రధానంగా విజయవాడలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఏదైతే దసరా ఉత్సవాలకు లక్షలాదిగా ప్రజలు ఇక్కడికి వస్తున్న, భక్తులు ఇక్కడికి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కృష్ణా నదిలో స్నానం చేసి ఆ తర్వాత దుర్గమ్మని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే నిన్న రాత్రి నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మనకి కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా నది నుంచి దాదాపు 5.34 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నారు. అంటే రాత్రి మొదటి ప్రమాద హెచ్చరిక 3.97 వద్ద విడుదల చేయగా ఇప్పుడు ఆ నీటి మట్టం క్రమేపీ పెరుగుతా ఉంది. ఈ అధికారులు చెప్తున్న ప్రకారం దాదాపు 6 లక్షల క్యూసెక్కులకి నీరు 6 లక్షల క్యూసెక్కుల నీరు పైనుంచి వస్తుందని, ఖచ్చితంగా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో పాటు కృష్ణా నది ఏదైతే దుమ్మ ఆలయం కింద కృష్ణా నది ప్రాంతంలో పర్యటించారు. అక్కడ ఏర్పాట్లని అన్నిటిని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఏదైతే దుర్గా ఘాట్, భవానీ ఘాట్, సీతమ్మవారి పాదాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడ అధికారులను సూచనలు చేశారు. ఏదైతే భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వాటి గురించి ఆయన దిశానిర్దేశం చేశారు. ఎక్కడా కూడా కృష్ణా నదిలోకి దిగి స్నానాలు చేసే పరిస్థితులు ఉండకూడదని భక్తులకి ఈ మేరకు అవగాహన కల్పించాలని అయితే జిల్లా కలెక్టర్ సూచించారు. ప్రధానంగా ఈ ఘాట్ల వద్ద ఏదైతే 2 అంచెల బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. భక్తులు కేవలం జల్లు స్నానాలు చేసేందుకు మాత్రం అనుమతిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా రివర్ లోకి దిగి స్నానాలు చేయొద్దని అయితే ఖచ్చితంగా చాలా పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ, ఇతర అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. భక్తులు ఎక్కడా కూడా కృష్ణా రివర్ లో దిగకుండా చూసుకోవాలని చెప్పి, అదేవిధంగా బ్యారికేడ్ల వద్ద ఎప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండాలని, 24 గంటల పాటు అందుబాటులో ఉండి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అయితే చెప్తున్నారు. దీంతో పాటు అక్కడ గజయితగాలను కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ముఖ్యంగా ఏదైతే భక్తులు ప్రమాదవశాత్తు పొరపాటున నదిలోకి ఏమైనా జారి పడిపోతే వెంటనే వాళ్ళని రక్షించేందుకు కూడా అక్కడ బోట్లతో పాటు గజయితగాలను కూడా అందుబాటులో తీసుకొచ్చినట్లయితే అధికారులు చెప్తున్నారు.
ఏదైతే వరద నీటిలో దిగే సాహసం చేయొద్దని జల్లు స్నానాలు ఆచరించాలని కలెక్టర్ నిన్న భక్తులకు సూచించడం జరిగింది. ఏదైతే ఇప్పటికే దుర్గమ్మని దర్శించేందుకు దాదాపు రోజుకి 1,50,000 మంది సరాసరి రోజుకు వస్తున్న పరిస్థితి. ఇక ఇవాళ రేపు రానున్న 2-3 రోజుల్లో కూడా దాదాపు 2 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. కొందరు తెలియక ఈ ఏదైతే కృష్ణా రివర్ లో స్నానానికి దిగి ప్రమాదాలు జరిగే అవకాశం నేపథ్యంలో స్నానఘాట్లను కూడా ఏర్పాటు చేసి అక్కడ బ్యారిగేట్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా జల్లు స్నానాలకు సంబంధించి పనులు కూడా పూర్తి చేశారని అయితే చెప్పొచ్చు. ఓకే, రైట్ రాజు. మరి ఇప్పుడు పలు జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. మరి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందా? ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం ఉదయం గోపాల్పూర్ ఏదైతే ఒడిశా సమీపంలో ఉందో అది దాటింది. ఇది పశ్చిమ దిశకు కదులుతూ నేడు తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతుంది. అయితే రానున్న 2 రోజుల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని అధికారులు చెప్తున్నారు. అయితే అక్టోబర్ 1వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్తున్న పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ రాజు.